गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీకృష్ణార్పణమస్తు। జై శ్రీరామ్. ఈరోజు గీతా బోధకులు ఉద్దాల రాంప్రసాద్ గారు ఈ శ్లోకాన్ని అద్భుతంగా వివరించారు. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. 21వ శ్లోకంలో అర్ధపాదము. హృషీకేశం కథావాక్యం ఇదం ఆహ మహీపతే. ఇక్కడ సగం వరకే ఎందుకు ఉంటుందంటే, ఇక్కడ వరకు సంజయులు వారు చెప్పడం జరిగింది. తర్వాత శ్లోకం నుంచి అర్జునులు వారు చెప్తారు కాబట్టి, అంటే తరువాత సగపాదం నుంచి అర్జున ఉవాచతో ప్రారంభమవుతుంది. అందుకు చాలా భగవద్గీత గ్రంథాలలో సంజయుల వారిది ఇంతవరకు అయిపోతుంది కాబట్టి ఈ ఒక పాదాన్ని చెప్తూ ఉంటారు. హరే నమః. శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగము 20వ శ్లోకము మరియు 21వ శ్లోకంలోని ఒక పాదము. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. ఈ శ్లోకము చాలా ముఖ్యమైన శ్లోకం అండి. తర్వాత 21వ సగం చూస్తే హృషీకేశం కథావాక్యం ఇదమాహ మహీపతే. ఎందుకు ముఖ్యము అంటే ఒక మలుపు శ్లోకం అంటారు. 19 శ్లోకాలు వరకు ఒక మొదటి దశ అనుకోవచ్చు. 20వ శ్లోకముతో కథ అనేది మలుపు తిరుగుతూ ఉంటుంది. సంస్కృతంలో అథ అంటే ఏమిటంటే మంగళకర వాచకము అని చెప్తారు. ఇప్పుడు మనం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, ఉదాహరణగా పెళ్లి పత్రిక ఇచ్చేటప్పుడు పసుపు పూసి ఇస్తామన్నమాట, అంటే మంగళకరము అనేసి. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలను రచించేటప్పుడు మొట్టమొదటిగా అథ అనే శబ్దంతో రాస్తారనమాట. మంగళకరము అని అర్థం అనమాట. అలాగే మనకు బ్రహ్మసూత్రాలు చూసినట్లయితే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఉంటుంది. పతంజలి యోగ సూత్రాలు చూసినట్లయితే అధ యోగానుశాసనం అని ఉంటుంది. అంటే అథ ఏమిటంటే ప్రారంభ సూచకంగా పెడుతూ ఉంటారు. కొంతమంది మహనీయులు ఏం చెప్తారంటే, భగవద్గీత అనేది 20వ శ్లోకం నుంచి యాక్చువల్గా ప్రారంభమైంది. ముందంతా కూడా వీరులు ఒకరికొకరు పేర్లు చెప్పుకున్నారు, శంఖనాదాలు పూరించారు, ఇదంతా చెప్పుకోవడం జరిగింది. భగవద్గీత అథ అనే మంగళ శబ్దం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచే ప్రారంభమైందనేసి కొంతమంది మహనీయులు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. ఎందుకంటే సనాతన ధర్మం అంతా కూడా ఈ శ్లోకానికి రుణపడి ఉండాలి. మనము సాధారణంగా 18 అధ్యాయాలు పారాయణం చేసేటప్పుడు ఒక్కొక్క అధ్యాయం అయిపోయిన తర్వాత టెంకాయ కొడుతూ ఉంటాం అనమాట. ఈ శ్లోకం దగ్గర ఒక టెంకాయ కొట్టుకొని ప్రారంభిస్తే మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే 2 పక్కల శంఖనాదాలు చేసేశారు, ఇంకా బాణాలు వేసుకోవడమే తరువాయి. ఆ సమయంలో అర్జునుల వారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చిందనమాట. అర్జునుల వారి మనస్సులో వచ్చిన ఈ మెరుపు లాంటి ఆలోచన భగవద్గీత నాంది అయింది, భగవద్గీత బోధకు శ్రీకారం అయింది. ఆ ఆలోచన అర్జునుల వారిలో రాకపోయి ఉంటే, ఇంకా శంఖాలు పూరించారు ఎప్పుడెప్పుడా అని ఉరకల పరుకుల మీద ఉన్న ఈ యొక్క అర్జునుల భీముల వారు ఇంకా అంతా అయిపోయింది, ఇంకా యుద్ధమే చేయడం తరువాయి కదా. కాబట్టి ఈ సందర్భంలో ఈ ఆలోచన వచ్చిందంటే, ఆలోచన రేకెత్తించిన వారు కూడా ఎవరు? అక్కడ స్పష్టంగా హృషీకేశం, ఒక మనస్సులోని ఆ ఇంద్రియాలకు అధిపతి ఎవరంటే హృషీకేశం. బహుశా శ్రీకృష్ణ భగవానుల వారు ఆ ప్రపంచానికి ఆధ్యాత్మిక బోధ, అద్భుతమైన బోధన చేయడానికి ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో. అలాగే అర్జునుల వారిలో ఇటువంటి ఆలోచనలు రేకెత్తించారు. ఆ ఆలోచన సమస్త మానవాళికి, ఎంతో మంది తరించిపోయారు కదా భగవద్గీతను చదివి, అందులో రహస్యాలను తెలుసుకొని సాధన చేసి. కాబట్టి ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం అండి.
ఇప్పుడు అర్జునుల వారు ఏం చెప్తున్నారంటే, అర్జునుల వారు సంజయుల వారు విషయం చెప్తూ ఉన్నారనమాట. ఓ మహారాజా, ఆ కపిధ్వజుడైన అర్జునుల వారు 2 సేనల మధ్యలో తమ రథాన్ని ఉంచమని చెప్తూ ఉన్నారనే చెప్పారనమాట. కపిధ్వజుడు అంటే మనకు అందరికీ తెలుసు, ఆంజనేయ స్వాముల వారు ఆ యొక్క జెండా పైన ఉంటారు అనేసి మనకు తెలుసు. మనకు కాండవ దహనం కూడా ఒక మాట చెప్పుకున్నాము. ఆ యొక్క అగ్నిదేవులు గారు ఆ రథం ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఒక కపిధ్వజం ఉంటుందన్నమాట. అంటే అక్కడ కేవలం ధ్వజం మాత్రమే ఉంటుంది. ఆంజనేయ స్వాముల వారు అక్కడ లేరన్నమాట. భీముల వారు ఆ యొక్క గంధమాదన పర్వతాల్లో సౌగంధిక పుష్పం కోసం పోతున్నప్పుడు ఆంజనేయ స్వాముల వారు తోక అడ్డంగా పెట్టారని ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పుడు భీముల వారికి మాటిస్తారు ఆంజనేయ స్వాముల వారు, మహాభారత యుద్ధ కాలంలో నేను ఆ యొక్క జెండా మీద ఉంటాననేసి చక్కగా చెప్పడం జరిగింది. ఎంతో గొప్ప విషయం చూడండి. మనకు ఇతిహాసాలలో రామాయణము, మహాభారతము చాలా ముఖ్యం అన్నమాట. ఈ 2 ఇతిహాసాలకి ప్రత్యక్ష సాక్షి ఎవరు అంటే మనకు ఆంజనేయ స్వాముల వారు. రామాయణ కాలంలో కూడా చక్కగా ఆ యొక్క యుద్ధంలో ఉన్నారు. మహాభారత కాలంలో కూడా ఆంజనేయ స్వాముల వారు చక్కగా యుద్ధంలో ఉన్నారు. అంటే ఆంజనేయ స్వాముల వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ విజయము తథ్యము అనేసి చెప్పకనే అర్థం చెప్తూ ఉందన్నమాట. అలాగే ఇక్కడ ధార్తరాష్ట్రాన్ అని చెప్పబడింది అనమాట. ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని పుత్రులు. సాధారణంగా మనం ధృతరాష్ట్రుని పుత్రుని కౌరవులు అంటూ ఉంటాము. కౌరవులు అంటే ఈ పాండవులు, అర్జున, భీమాదులు వీళ్ళందరూ ప్లస్ దుర్యోధనాలు అందరినీ కలిపి కౌరవులు అంటారు. ప్రత్యేకంగా విడగొట్టాల్సి వచ్చినప్పుడు ధృతరాష్ట్రుని పుత్రులు పాండు పుత్రులు అని చెప్తారనమాట. కాబట్టి అందరూ కూడా ఒక వంశం నుంచి వచ్చిన వాళ్ళే అన్నమాట. ఇప్పుడు దీని అర్థాన్ని పరిశీలించినట్లే సంజయుల వారు చెప్తున్నారు, ఈ యొక్క 2 సేనల మధ్యలో ఎవరైతే ఉన్నారో వీరి మధ్యలో నా రథాన్ని నిలపమనేసి అర్జునుల వారికి శ్రీకృష్ణ భగవానుల వారికి చెప్పినట్టుగా మనకు ఈ శ్లోకంలో తెలుస్తుంది. కాబట్టి చాలా చక్కని శ్లోకము. ఇక్కడి నుంచి మనకు కథ మారుతూ ఉంటుందన్నమాట.